ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై అణుబాంబు దాడి లాంటిది అంటూ కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన చేసిన విమర్శలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అండ్ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కుమ్మక్కై జాతీయ స్థాయిలో భారీగా ఓట్ల చోరీ జరిగింది అని చెప్పి కీలకమైన ఆధారాలను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించిన పరిస్థితి. ఇది చాలా అగ్రెసివ్ ఎలిగేషన్స్ స్వతంత్ర భారత చరిత్రలోని ఎన్నికల వ్యవస్థ మీద. సో రాహుల్ గాంధీ ఆరోపణల మీద మీ కామెంట్ ఏంటి? ఇలా జరిగే అవకాశం ఉందంటారా అసలు మన వ్యవస్థల్లో? రాహుల్ గాంధీ గారు బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకొని దాని విశ్లేషణ చేశారు. అందులో కూడా ముఖ్యంగా ఒక అసెంబ్లీలో జరిగిన అవకతవకలు అన్నట్టు ఆయన మొన్న మాట్లాడడం జరిగింది. మహాదేవ్పూర్ అన్నది. యాక్చువల్ గా మీరు రాజ్యాంగం చూసుకుంటే ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ అన్నది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ భారతదేశంలో కండక్ట్ చేయాలి. ఆ తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని 1950 ఉంటది. ఆ తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్ అని 1960లో చేయబడింది. అంటే ఆయన ముఖ్యంగా ప్రశ్నలు సంధించింది ఎలక్టరల్ లిస్ట్ ఏదైతే అంటే ఓటర్ లిస్ట్ ఏదైతే తయారు చేశారో దానిలో అనేక అవకతవకలు జరిగాయి అన్నది ఆయన చెప్పిన ప్రధానమైన విషయం.